హైడ్రాకు హైకోర్టు మొట్టికాయలు రోజుకు 1,00,000 జరిమానా. ప్రైవేట్ భూములలో అక్రమంగా ఫెన్సింగ్ వేయడం ఏంటి? కంచె తీసే వరకు బాధితులకు రోజుకు ₹1,00,000 చెల్లించాలి. ఉప్పల్ మల్లాపూర్ బాబానగర్ సొసైటీ బాధితులకు ఊరట. నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదు. ప్రైవేటు ఫ్లాట్లు యాజమానుల పిటిషన్పై సంచలన తీర్పు. హైడ్రా దూకుడుకు బ్రేక్ వేసిన న్యాయస్థానం. అయితే ఇటీవల మధ్య కాలంలో కొందరు రాజకీయ విశ్లేషకులు, ప్రముఖులు, మంచి మంచి ప్రొఫెసర్లు, మరి చదువుకున్నారో లేకుంటే అదే ఉస్మానియా విద్యాలయంలో ఊడ్చిర్రో కూడా తెలియదు. కానీ ఎందుకే హైడ్రా అంటే చెరువులు మొత్తం ఆక్రమించుకున్నారు. ఏదో మొత్తం చెరువు లోపలికి వెళ్ళి ఇల్లు నిర్మించుకున్నట్టుగా ఒక్కొక్కటి మాట్లాడుతూ ఉంటే అనిపించింది. రేవంత్ రెడ్డి అన్ని క్లీన్ చేసిండు, మొత్తం నీట్గా కింద నుంచి నీటిని వడబోసి ఫిల్టరైజేషన్ చేసి 3-4 మూట్ల ఫిల్టర్ అయిపోయిన తర్వాత నీళ్లు ఆ చేపలకు ఆక్సిజన్ అందేటట్టుగా, మినరల్స్ అందేటట్టుగా, కాల్షియం అందేటట్టుగా, అన్నీ అందేటట్టుగా నీళ్లను వంచిండు. చేపలని బలాలుగా తయారైనాయి అనుకుంటూ ఒక్కొక్కడు మామూలు ఊపుగా మాట్లాడలేదు. హైడ్రా దేనికోసం? ప్రైవేట్ భూములు. రేవంత్ రెడ్డికి నాకు ఆ ల్యాండ్ నచ్చిందని రంగనాథ్ గారికి చెప్తే ఖతం, సాయంత్రానికి 10 బుల్డోజర్లు పోవాలి, నువ్వు అక్రమంగా నిర్మించాడు కూలదొబ్బాలి. ఆ ల్యాండ్ రేపటికల్లా రియల్ ఎస్టేట్ మొగ్గులు పోసి, కుంకుమేసి, ఇంత పసుపేసి, రంగేసి, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే ఖతం ఆ ల్యాండ్ నమ్మేయండిగా. గీతిరిగా రేవంత్ రెడ్డి మంచి స్కెచ్ చేసిండు. అదే హైడ్రా మంచి చేయడానికి రాలే, కూల కొట్టడానికి, ప్రజల బ్రతుకుల్లో మన్ను పోయడానికి వచ్చింది తప్ప మంచి చేయడానికి రాలే. హైడ్రా వల్ల తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ పెరగలే, దానివల్ల ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. ఒకటేసారి కుప్పకూలిపోయింది, ఆర్థిక రంగమే లేకుండా పోయింది. ఆమ్దాన్ సృష్టిస్తా, లంకె బిందెలు యాడున్న గాలిస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు లంకె బిందెలు అమ్మిండు, లంకె బిందెకున్న మట్టిని కూడా అమ్మిండు. ఏడా కబ్జా చేసిరట తెలుసా? కబ్జానే కాదు, దీన్ని బాజాప్తగా కబ్జా చేసిండు రంగనాథ్. అనుకుంటుడు కావచ్చు నేను బాజాప్తగా రేవంత్ రెడ్డి ఉన్న రోజులు బేషరతుగా ఆయన మూలన అట్లా సంపాదించుకోవాలి, ఈయన మూలన నేను సంపాదించుకోవాలి, కొంచెం వేల కోట్ల రూపాయలు వస్తా ఉన్నాయి, ఇది భలే ఉంది కదా ప్రాసెస్, చిన్నవాడిని కూల కొడితే పెద్దోడు వచ్చి డబ్బులు ఇస్తా ఉన్నాడు, ఇది బాగానే ఉంది అనుకుని వీళ్ళు చేసిన కార్యక్రమాలు, ఆ బుల్డోజర్లు, ఆ యొక్క పెద్ద పెద్ద ఐరన్ స్టోన్ లైన్ లాంటి ఆ యొక్క మిషనరీస్ని తెప్పించి పలకొట్టే కార్యక్రమాలు చేసిర్రు కదా, కబ్జాలు చేసిర్రు, దుర్మార్గులు కబ్జాలు చేసిర్రు. వీళ్ళు అట్లా అనుకుంటే మరి రేవంత్ రెడ్డి యొక్క ఫామ్ హౌస్ ఆడుంది? వాగు ఒడ్డునుంది. అదే కొండారెడ్డిపల్లిగా వాగు ఒడ్డునుంది రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్. మరి దాన్ని కూల్చావు. మరి ఫాతిమా కాలేజ్ అని అది కూడా చెరులో ఉంది, దాన్ని కూల్చావు. మరి తిరుపతి రెడ్డిది బఫర్ జోన్లోనే ఉంది, దాన్ని కూల్చారు. మరి ఇన్ని ఉన్నా కూడా వాటిని కూల్చకుండా పేదోళ్ళను కూల్చి ఎంత కబ్జాకు తెరలేపిర్రా మీరు, మామూలుగా కాదు. ఏడాట మీరే వినండిగో, ఎక్కడ ఇది? ఉప్పల్ మల్లాపూర్ బాబానగర్ సొసైటీ బాధితులకు ఊరట. వాళ్ళట ప్రైవేటు భూముల చుట్టూ కంచె వేశారట. ఇది హైడ్రా ల్యాండ్, దీని మీద ఎవరికి హక్కు లేదు. మా నాయన పోలీస్ పటేల్, మా ముత్తాత పోలీస్ పటేల్ ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిపోతే ఆ ల్యాండ్లో మీరు కట్టుకున్నారు. ఆ ల్యాండ్ రేవంత్ రెడ్డి వాళ్ళ తాగదట. ఇప్పుడు తాత ల్యాండ్ తాత ఆస్తులు కాత మనవనికే చెందినట్టుగా ఉంది వ్యవహారం అంతా. ఎవందో ల్యాండ్ కాలం నువ్వు పోయి కంచెలేసుడేంది? మీ డ్రామాలు బయటపడుతున్నాయి ఒక్కొక్కటి. మీరు నాకు అది జూలై సినిమా గుర్తొస్తుంది, బ్రహ్మానందం ఏది కొట్టేసిన వాళ్ళు టక్కున దొరికిపోతారు చూసిర్రా. మీరు ఎంత సీక్రెట్గా చేసినా కూడా అది బయటపడిపోతుందంటే మీరు ఏ ముహూర్తాన మీకు ఏం గాలి సోకిందో కానీ, ఏ ముహూర్తాన మీరు ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యారో కానీ మీకే అర్థం కావట్లేదు. మిమ్మల్ని గట్టిగా కూడా శాతపడి చేసి మీకు కానీ మీరు ఏ దొంగతనం చేసినా కూడా దొరికిపోతున్నట్టు శాతపడే ఇది. ఈడేంది ఇది? హైడ్రా కోర్టు మొట్టికాయలు రోజుకు 1,00,000 జరిమానా. కట్టుడ్రి, సచ్చినట్టు కట్టుడ్రి, బాధితులకు దోచుకునేంత కట్టుడ్రి. ఇప్పుడు రంగనాథ్ అనుకుంటారు కావచ్చు డబ్బులు బాగానే వచ్చినాయి. అవి పోకిరి సినిమాలో డైలాగ్ ఉంటుందిగా, పద్మావతి హ్యాపీయేనా, రిజిస్ట్రేషన్లు పెట్టుకున్నట్ట కదా, ఆ ల్యాండ్ గిట్ల మొత్తం తీసేసుకున్నారు అనుకుంటా, టైల్స్ కూడా వేస్తున్నారట కదా అని డైలాగ్ ఉంటా చూసిర్రా పోకిరి సినిమాల. అది బేస్బాల్ ఆడుతూ ఉంటే వస్తూ ఉంటుంది ఆ సీను. ఆ తీరుగానే రేవంత్ రెడ్డి చెప్తాడు ఎవరికి? రంగనాథ్ గారికి. రంగనాథ్ గారు ఇక్కడ ప్లేసెస్ ఖాళీగా ఉండే ఖతం దాన్ని లూటి, నువ్వు గిట్లుంది, దొంగలు, మంచోళ్ళు కాదు వీళ్ళు, దొంగలు. నేను చెప్పిన ముచ్చట్నా ఇది? కోటేగా చెప్పింది. నంబర్ 1 దొంగలు వీళ్ళు. జర భద్రంగా ఉండండి, జర ఆగం కాకుర్రి, కొంచెం అర్థం చేసుకోర్రి. కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకోవడానికి వచ్చింది. రేవంత్ రెడ్డి గారి యొక్క ఇన్కమ్ ఒక రోజుకి తెలంగాణ రాష్ట్రంలో ఆమ్దాన్ అనేది పెరుగుతలేదు, వస్తలేదు. ఓన్లీ రేవంత్ రెడ్డి యొక్క ఆమ్దానే పెరుగుతూ ఉంది. వాళ్ళ అన్నదమ్ములు కలిసి రోజుకు సంపాదించేది అక్షరాల 2,000 కోట్ల రూపాయలు. అక్షరాల 2,000 కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించేది. ఏదైనా ఫైళ్ళు మూవ్ అవ్వాలన్నా, ఏ ఫైలు కింద ఫైలు పైకి పోవాలన్నా, పైకి ఫైలు కిందికి రావాలన్నా
చలో కొండలరెడ్డి టు మాధవీలత మేడం మళ్ళీ అప్రూవల్ చేసి సైన్ పెడతారు. కథం సీఎంఓ ఆఫీస్లో రచ్చ మొదలు పెట్టిన కొంత కచ్చ బ్యాచ్లాడ దొరికిరన్నమాట. గిట్లా వీళ్ళు మొత్తం హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల ఉన్న మంచి భూముల్ని, భూపతి నాయుడు సినిమాలో ఏదో ఒకటి ఉంటుంది, అలానా సాయంత్రం ఆ భూమి నాకు కావాలి అంటే అందులో హీరో మోహన్ బాబు గారు ఆ సినిమాలో ఏం చేస్తారు, అతన్ని మోసం చేసి ఊరి భూములని కబ్జాలు చేస్తారు కదా వాళ్ళ సొంత తమ్ముడే. ఆ టైంలో ఈయన ఏం చేస్తాడు, అన్నీ చూసి మొత్తం చలించిపోయి కఠోరంగా మారి దాంతో ఆయన కథ సాయంత్రం ఈ పొలం ఆకేయాలన్నా సున్నమేయాల డైలాగ్ ఉంటుంది, ఆకేయాలన్నా సున్నమేయాలన్నా అనుకుంటా మాట్లాడుతూ ఉంటారు. ఆ తీరుగానే భూములు స్వాధీనం చేసుకున్నట్టుగా రేవంత్ రెడ్డి కూడా అట్లా కారు మీద ఇట్లా పోతూ ఉంటాడు. ఇప్పుడు సెక్రటరీ ముందు ఒక ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ ఫ్లైఓవర్ పైనుంచి పోతూ ఉంటే కింద కొన్ని ఫ్రీ ల్యాండ్స్ అవపడతా ఉంటాయి కదా. రంగనాథ్ గారు ఆడలో ల్యాండ్ ఉండి నా కళ్ళకు పడింది, అది నువ్వు ఏమైనా చెయ్యి, ఆ ల్యాండ్ నాకు కావాలంటే ఓకే సార్ ప్రొసీడింగ్ అండ్ ప్రాసెస్ అని చెప్తాడు. 2 గంటల బుల్డోజర్లు పోతే వేసేస్తారు, ముగ్గు చల్లుతూనే ఉంటారు, పసుపు కుంకుమ వేసినాం సార్, ఇక మీరు నిమ్మకాయ రాత్రి ఇక జపం చేసి వేసిపోవడే ఉంది సార్ అని చెప్తాడు. ఇక గిట్లా జరుగుతూ ఉంది వీళ్ళ యొక్క డ్రామా. అయిపోయింది, కథ మొత్తం అయిపోయింది. రాబోయే రోజుల్లో నేను ఎన్ని కేసులు చెప్పిన రేవంత్ రెడ్డి మీద ప్రజెంట్ స్టిల్ ఇప్పుడు ఉన్నది 89 క్రిమినల్ కేసులు ఉంటే రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చి దిగిన తర్వాత 750 దాటకపోతే చూడండి అన్ని క్రిమినల్ కేసెస్ ఉంటాయి, కబ్జాల కేసులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, మీరు చూస్తూనే ఉండండి.